హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మగాస్ హెర్బల్స్ అండి. నా వాయిస్ ఇవాళ బాలేదండి. కోల్డ్ వల్ల ఏమనుకోవద్దు కాబట్టి. నేనైతే ఇవాళ మీకు స్ట్రాబెర్రీస్‌ని ఫేస్ ప్యాక్‌లో ఎలా మిక్స్ చేసి పెట్టుకోవాలి మన అమ్మగాస్ ఫేస్ ప్యాక్‌లో అనేది చూపిద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇప్పుడు స్ట్రాబెర్రీ సీజనే కాబట్టి మనకి ఫ్రెష్ ఫ్రూట్స్ ఈజీగా అవైలబిలిటీలో ఉంటాయి. సో, హ్యాపీగా మనం ఫ్రెష్ ఫ్రూట్స్ తెచ్చేసుకోవచ్చు. తినడమే కాదండి, మనం హ్యాపీగా ఫేస్‌కి కూడా పెట్టుకోవచ్చు. నేనైతే చాలా అబ్సెస్డ్ విత్ స్ట్రాబెర్రీస్ అండి. నాకు ఆ కలర్ కానీ, పిగ్మెంటేషన్ కానీ చాలా ఇష్టము ముందు నుంచి కూడా. సో, నేను అందువల్ల దాని మీద చిన్న రీసెర్చ్ చేసి దాని తర్వాత నుంచి నేను వాడడం స్టార్ట్ చేశాను. నా స్కిన్ అయితే అది పెట్టుకున్న తర్వాత చాలా సాఫ్ట్ అండ్ సప్పుల్‌గా ఉంటుంది. హైడ్రేటింగ్‌గా ఉంటుంది. మనము అనవసరంగా లేనిపోని కెమికల్స్ ఉండే స్ట్రాబెర్రీ ఫ్లేవర్డ్ క్రీమ్సో లేకపోతే ప్యాక్సో లేకపోతే ఆ సీరమ్సో వాడే కన్నా ఇలా మంచిగా ఫ్రెష్ ఫ్రూట్ దొరికినప్పుడు హ్యాపీగా వాడుకోవచ్చు కదండీ! సో, నేను ఇవాళ చూపిస్తాను. ముందుగా స్ట్రాబెర్రీస్‌ని మనం నీట్‌గా వాష్ చేసేసుకోవాలి ఒక 2, 3 టైమ్స్. బాగా వాష్ చేసేసుకొని నేనైతే కొద్దిగా పసుపులో వేసి నీట్‌గా వాష్ చేసేసుకున్నాను ఒక 2, 3 టైమ్స్. సో, దాని మీద ఉన్న డస్ట్ లేకపోతే ఇంకేమన్నా పెస్టిసైడ్స్ ఉన్నా కానీ నీట్‌గా పోతాయి. నేను అందుకే పసుపు వేశానండి. దాని తర్వాత చక్కగా బ్లెండర్‌లోకి ఒక 3 స్ట్రాబెర్రీస్‌ని నేను చిన్న చిన్న ముక్కలుగా కోసి తీసేసుకున్నాను. చక్కగా బ్లెండ్ చేసేసుకుంటే మీకు మంచి రిచ్ క్రీమీ కన్సిస్టెన్సీలో చూడండి ఎంత చక్కగా ఉందో. క్రీమీ కన్సిస్టెన్సీలో మీకు ఒక పేస్ట్‌లా తయారైపోతుంది స్ట్రాబెర్రీ జ్యూసు. దీన్ని మన అమోఘాస్ ఫేస్ ప్యాక్‌తో మిక్స్ చేసేసుకొని పెట్టుకోవడమే. నేను అయితే చిన్న స్పూన్‌తో ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను ఫేస్ ప్యాక్. సో, అది నాకు కన్సిస్టెన్సీ వచ్చే వరకు దానికి తగిన క్వాంటిటీలో నేను స్ట్రాబెర్రీ పేస్ట్ ఏదైతే ఉందో అది తీసుకున్నాను. తీసుకొని నేను బాగా మిక్స్ చేసేసుకొని చక్కగా ఫేస్‌కి పెట్టేసుకొని హ్యాపీగా ఒక 20 మినిట్స్ రిలాక్స్ అయిపోయానండి. సో, ఇప్పుడు మనం దీనివల్ల ఉపయోగాలేంటో చెప్తాను నేను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రిసర్చ్ చేశారు. ఇది ఆల్రెడీ ప్రూవ్డ్ అండి నేను చెప్పేది. ఇది మనకి యూవీ రేస్ వల్ల సన్ రేస్ వల్ల చాలా స్కిన్ డ్యామేజ్ అయ్యి త్వరగా రింకిల్స్ రావడము, లేకపోతే స్కిన్ పిగ్మెంట్ అవ్వడము, అక్కడక్కడ నల్లగా మచ్చలు, అన్‌ఈవెన్ స్కిన్ టోన్ ఉంటుంది కదా! సో, మీరు ఈ మాస్క్ రెగ్యులర్‌గా వేసుకోవడం వల్ల మీకు ఆ అన్‌ఈవెన్ స్కిన్ టోన్ పోయి ఈవెన్‌గా అయ్యి రెగ్యులర్‌గా వాడితే మీకు సన్ ట్యాన్‌ని పోగొడుతుంది. ఇది చాలామందికి ఆరెంజెస్ పడవండి. స్కిన్‌ని టూ మచ్‌గా డ్రై చేస్తాయి. మాకు మంటొస్తుంది అని అనుకునేవాళ్ళు చక్కగా దానికి ఆల్టర్‌నేటివ్‌గా వాడుకోవచ్చు ఈ స్ట్రాబెర్రీస్. ఇవి చాలా మైల్డ్‌గా ఉంటాయి. సో, మీరు కూడా వాడండి. మీ ఎక్స్‌పీరియన్సెస్‌ని షేర్ చేసుకోండి. లవ్ నేచర్, లవ్ అమోఘాస్. థ్యాంక్ యూ.